ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగళ్లపల్లి ఏకలవ్య గురుకుల కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డిజిటల్ బోర్డు వాడకం విషయంలో జూనియర్ సీనియర్ స్టూడెంట్స్ మధ్య చెలరేగిన ఒక వివాదం పెద్దది కావడంతో ప్రిన్సిపల్ సీరియస్ అయ్యారు, యాక్షన్ తీసుకున్నారు. బోర్డుకు ఒకే కేబుల్ ఉండడంతో మొదట మేము వాడతామంటే మేము వాడుకుంటామంటూ జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం స్టార్ట్ అయ్యి చివరకు కొట్లాట వరకు వెళ్ళింది. ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపల్ గోవిందరావు 11 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. వెంటనే విద్యార్థుల పేరెంట్స్ ను కళాశాలకు పిలిపించి ఆ విద్యార్థులను ఇంటికి పంపించేశారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, అసలు ఎందుకు డిజిటల్ బోర్డ్కి సంబంధించి గొడవ అయింది? ఆ రెండు గ్రూప్స్ కూడా కొట్టుకున్న అనంతరం కూడా అక్కడ టీచర్స్ ఎవరు లేరా వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ, లేకపోతే డిజిటల్ బోర్డ్కి సంబంధించి రూల్స్ పెట్టడానికి కానీ? సత్తాజ్, గుడ్ మార్నింగ్. సుప్రభాతం షోకు ముందుగా మహబూబాబాద్ జిల్లాలో గిరిజన గురుకులాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏకలవ్య పాఠశాలలో చెప్పుకున్నట్లయితే డిజిటల్ ప్లే బోర్డులు 2 ఉన్నప్పటికీ కేబుల్ ఒక్కటే ఉంది. 2 కేబుల్ కనుక అక్కడ అధికార యంత్రాంగంతో పాటు ప్రిన్సిపల్ 2 కేబుల్ కొనిచ్చేది ఉంటే మాత్రం అసలు ఎలాంటి గొడవ ఉండకపోయేది కాదు. ఇదంతా తప్పిదం ప్రిన్సిపల్తో పాటు అక్కడ యజమాని అంది. కానీ ఆ డిజిటల్ ప్లే బోర్డు వివాదం మాత్రం అది పిల్లలకు చుట్టుకుంది. ఒకటే కేబుల్ ఉండడంతో మొదట సీనియర్స్ మేము పెట్టుకుంటామని, జూనియర్స్ మేము పెట్టుకుంటామని. యశ్వంత్, ఆ డిజిటల్ బోర్డులో ఏం చూడడానికి ఇటు జూనియర్స్ అండ్ సీనియర్స్ గొడవ పడ్డారు. ఆ టైంలో అక్కడ టీచర్స్ ఎవరు లేరా? ఈ ఘటన సాయంత్రం జరిగింది. గురుకులం కావడంతో పిల్లలు మాత్రం సాయంత్రం వరకు పిల్లలు గురుకులంలో ఉంటారు. డిజిటల్ ప్లే బోర్డు సాయంత్రం అంతా స్టాఫ్ అంతా క్లాసులు చెప్పి వాళ్ళ గెస్ట్ రూమ్ లోకి పోయినప్పుడు జరిగిన వివాదం ఇది. అప్పటికే ప్రిన్సిపల్ మాత్రం స్పందించాడు. గోవిందరావు విషయానికి పూర్తి విచారణ చేపట్టి 11 మంది సీనియర్ విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశాడు. ముఖ్యంగా అసలు ఏం జరిగింది, మనం కూడా మీడియా బిగ్ టీవీ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా మీడియాకు మాత్రం 80% లోపలికి కలవలేదంటూ ప్రిన్సిపల్ చెప్పడం, అక్కడ అసలు లోపల ఏం జరుగుతుందో తెలియలేదు. ఇది ఒక్కటే కాదు, మహబూబాబాద్ జిల్లాలో కొరివి ఏకలవ్యలో ఒక విద్యార్థిని, ఒక మహిళ చిన్న 9th క్లాస్ స్టూడెంట్ కూడా ఫినాయిల్ తాగింది తాజాగా. దీంతో పాటు గురుకులంలో 2 అమ్మాయిలు మిస్ అయ్యారు. టోటల్ గిరిజన గురుకులంలో మాత్రం తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పైనుండి మాత్రం మీడియాకు మాత్రం అలవలేదని మాత్రం దాటేస్తున్నారు. పూర్తిగా నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. సత్తాజ్. ఎస్ సార్, థ్యాంక్ యూ యశ్వంత్. ఒక డిజిటల్ బోర్డ్ ఇటు వివాదం యాక్చువల్లీ ప్రిన్సిపల్ అండ్ ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన తప్పిదం అంది. అంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు 2 కేబుల్స్ పెట్టలేకపోయారు. సో దీని కారణంగా స్టూడెంట్ గ్రూప్స్ ఇప్పుడు సీనియర్స్ అండ్ జూనియర్స్ లాగా గ్రూప్స్గా ఏర్పడి గొడవ పడడం కారణంగా ఇప్పుడు ఆ స్టూడెంట్స్ భవిష్యత్ ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. సో ఫర్దర్గా స్టూడెంట్స్ని మళ్ళీ ఇదొక మందలించడం మాత్రమే అన్నట్టుగా తీసుకుంటారా, లేకపోతే ప్రిన్సిపల్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పటికైనా 2 కేబుల్స్ పెడతారా లేదా చూద్దాము. విత్ దాట్ 7:52 అవుతుంది, అంటే ఇట్స్ ఆల్రెడీ టైం. సో స్కూల్స్కి పంపించే టైం, కాలేజెస్కు వెళ్ళే టైం కాబట్టి ఇందాక మనం సుప్రభాతం షోలో ఫస్ట్ డే చెప్పుకున్నాము, వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నుండి హైదరాబాద్లో వర్షం దంచుకొడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఎవరైతే పాఠశాలలకు వెళ్తున్నారో, పాఠశాలలో డ్రాప్ చేయడానికి వెళ్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా టైంకి స్టార్ట్ అవ్వకుండా కొంచెం ముందరే స్టార్ట్ అవ్వండి ప్రశాంతంగా. అంటే రోడ్స్ ఎక్కడ బ్లాక్ అయి ఉంటాయో, ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి కొంచెం ముందస్తుగానే స్టార్ట్ అవ్వండి. స్కూల్స్లో, కాలేజెస్కి మీ పిల్లల్ని సేఫ్గా రీచ్ చేయండి. ఆ తర్వాత ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చాలా పనులు చేసుకుంటూ ఉంటారు. వంటగదులు బిజీగా ఉండే టైం ఇది ఇన్ఫ్యాక్ట్. సో కొంచెం వాల్యూమ్ పెంచుకుంటే చాలు. సుప్రభాతం షోలో ప్రతి ఒక్క న్యూస్ అప్డేట్ డైరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు